నమస్కారం తెలంగాణ 24 న్యూస్ కి స్వాగతం. మన తెలంగాణ మన వార్తలు. నేను సంధ్య. రాజ్యాంగాన్ని కూని చేస్తూ కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును నిరసిస్తూ టీపీసీసీ సెక్రటరీ దండుగుల యాదగిరి ఆధ్వర్యంలో ఓల్డ్ బోయినపల్లి నుండి హస్మత్పేట కూడల వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో మాజీ కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ, కూకట్పల్లి కాంగ్రెస్ ఇన్ఛార్జ్ బండి రమేష్, పీసీసీ జనరల్ సెక్రటరీ ఉజ్మా షాకీర్లు పాల్గొన్నారు. ఏఐసీసీ పిలుపు మేరకు జై భీమ్, జై బాపు, జై సంవిధాన్ పేరుతో నిర్వహించిన ర్యాలీ పాత బోయినపల్లి నుండి హస్మత్పేట వరకు పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు రాజ్యాంగ రక్షణ ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజ్యాంగాన్ని అవమానించే విధంగా వ్యవహరించే తీరును ఖండించారు. ప్రపంచంలోనే భారతదేశానికి గొప్ప సంపదగా ఉన్న రాజ్యాంగాన్ని మార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, భాజపా అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా పోరాడాల్సిన సమయం ఆసన్నమైందని తెలిపారు. భారతదేశంను ఏకం చేయడంతో పాటు రాజ్యాంగ పరిరక్షణ కోసం భారత్ జోడో యాత్ర పేరుతో రాహుల్ గాంధీ కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు పాదయాత్ర చేపట్టారని గుర్తు చేశారు. రాజ్యాంగం విషయంలో భాజపా తీరు మారకుంటే భవిష్యత్తులో ప్రజలే గుణపాఠం చెబుతారని అన్నారు. మతతత్వ పార్టీగా భాజపా అనుసరిస్తున్న విధానాల మూలంగా దేశ సార్వభౌమత్వం దెబ్బతినే అవకాశం ఉందని అన్నారు. జాతిపిత మహాత్మా గాంధీ, బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగం పట్ల భాజపా చేస్తున్న కుట్రను ప్రజలు గమనిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఓల్డ్ బోయినపల్లి డివిజన్ కంటెస్టెడ్ కార్పొరేటర్ అమూల్య, ఓల్డ్ బోయినపల్లి 119 డివిజన్ ప్రెసిడెంట్ మల్లికార్జున యాదవ్, 119 డివిజన్ బోయినపల్లి మైనార్టీ ప్రెసిడెంట్ సయ్యద్ ముస్తఫా అలీ, కూకట్పల్లి ఏ బ్లాక్ మైనార్టీ ప్రెసిడెంట్ షహీన్ షాబాయ్, అంజద్ బాయ్, అస్లాం పాషా, షబీర్, జహంగీర్ బాయ్, అఖ్తర్ బాయ్, అమీర్ వసీం, గౌస్, అక్రమ్ బాయ్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు బల్వంత్ రెడ్డి, కనకరాజు, దండుగుల సందీప్, విజయకాంత్, కిరణ్, అరవింద్, కిషోర్, వెంకీ, అరవింద్, శ్రీరాములు, కాంగ్రెస్ సీనియర్ మహిళా నాయకులు విజయలక్ష్మి, సభ, ప్రీతి కౌర్, ప్రగతి, రోహిణి, సల్మా మరియు కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఏదైతే ఈ మధ్య పార్లమెంట్ హౌస్ లో అమిత్ షా గారు కానీ, మోడీ గారు కానీ రాజ్యాంగాన్ని అవమానిస్తూ, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని అవమానిస్తూ చేసిన వ్యాఖ్యలకి నిరసనగా ఏదైతే రాజ్యాంగాన్ని మార్చాలని వారు చేస్తున్నటువంటి దీనికి వ్యతిరేకంగా మేము ఈరోజు ఈ పోరాటం సాగిస్తా ఉన్నాం. ఇది దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా పల్లె పల్లెనే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇందులో భాగంగా ఈరోజు మేము బోయినపల్లి, మా కుకుట్పల్లి కాన్స్టిట్యూన్సీలో బోయినపల్లి డివిజన్ లో మా దండుగుల యాదగిరి గారు, మహేష్ యాదవ్ గారి ఆధ్వర్యంలో, ఈ డివిజన్ నాయకులందరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. మా మహిళా డివిజన్ ప్రెసిడెంట్ విజయలక్ష్మి గారు కూడా ఇక్కడ రావడం జరిగింది. మా ఇన్ఛార్జి, మా అబ్జర్వర్, ఈ కార్యక్రమం అబ్జర్వర్ అయినటువంటి ఉజ్మా షాకీర్ మేడం గారికి, అలాగే మా పెద్దన్న గౌరవనీయులు, మా అందరికీ అత్యంత ఆప్తులైనటువంటి మాజీ కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ గారు కూడా ఈ కార్యక్రమం రావడం మా అందరికీ ఎంతో ఆనందదాయకమైన విషయం. మరి వారితో పాటు ఈ కార్యక్రమాన్ని విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు, అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి మా సోదరులు ప్రెస్ మిత్రులు కూడా ఇక్కడ రావడం చాలా సంతోషంగా ఉంది. వారికి కూడా కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నా. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏదైతే మన రాజ్యాంగానికి తూట్లు పొడిచి రాజ్యాంగాన్ని మార్చాలని ఏదైతే ఈ బీజేపీ ప్రభుత్వం వాళ్ళు చేస్తున్నటువంటి, ఈ క్యాస్ట్రోడ్ ప్రభుత్వం చేస్తున్నటువంటి దీనికి వ్యతిరేకంగా మేము ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు సిద్ధంగా ఉంది. ఎందుకంటే మన కాంగ్రెస్ పార్టీ యొక్క సిద్ధాంతం ఒకటే. ఆనాటి నుంచి నేటి వరకు కూడా బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పాటుపడిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. అటువంటి పార్టీ వాళ్ళ రాజ్యాంగానికి ఎక్కడ చిన్న ఆటంకం, చిన్న ఇబ్బంది కలిగినా కూడా మేము ప్రతిఘటిస్తాం, పోరాడతాం, సంఘటితంగా పోరాడి మా ఏదైతే మేము అనుకున్నామో సాధిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ ఈ బీజేపీ నాయకులు మాట్లాడతారు. నిన్న మన పుల్వామా ఘటన ఎంతో అత్యంత బాధాకరమైన ఘటన. మరి పహల్గాం అటువంటి ఘటన వాళ్ళ జరగటం దేశంలో మరి వీళ్ళ యొక్క చేతగానితనం ప్రజలంతా కూడా గమనిస్తా ఉన్నారు. ఇవాళ మరి నిజంగా కూడా 26 మంది ప్రాణాలు కోల్పోవడం అనేది అత్యంత విషాదకరమైన వాతావరణం, అత్యంత దుర్ఘటన భారతదేశ పౌరులు ఎవరు కూడా జీర్ణం కావటం లేదు. అటువంటి సంఘటన మరి ఎప్పుడూ జరగకూడదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేస్తున్నటువంటి ఇవాళ మేము 7వ డివిజన్ ఈ కార్యక్రమం చేస్తా ఉన్నాం. అన్ని డివిజన్లు ఆల్మోస్ట్ బ్రహ్మాండంగా అధిక సంఖ్యలో మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు హాజరై ఈ కార్యక్రమం విజయవంతం చేస్తా ఉన్నారు. రేపు రాబోయే రోజుల్లో కూడా పార్టీ ఏ కార్యక్రమం ఇచ్చినా కూడా బ్రహ్మాండంగా దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మేమంతా సిద్ధంగా ఉన్నాం. మరి వాళ్ళు మీరు చూస్తా ఉన్నారు,
మరి వాళ్ళ ఈ పిగ్గి జెండాలు కనబడతా ఉన్నాయి ఇక్కడ. మరి ప్రజలు వద్దని తిరస్కరించినా కూడా వాళ్ళకి బుద్ధి వచ్చే పరిస్థితి కూడా లేదు. ఇవాళ రైతోత్సవ సభలు జరుగుతా ఉన్నారు. నేను ఇందాక ఎంక్వైరీ చేసి మా ప్రెస్ మిత్రుల్ని మా కుటుంబాన్ని నుంచి ఏమాత్రం పెద్దగా జనాలు తరలింపు జరగలేదని చెప్పి వారు చెప్పడం కూడా జరిగింది. కాబట్టి ఏదేమైనా కాంగ్రెస్ పార్టీ అందరికీ అండగా ఉండి మేము ఏదైతే ఇస్తున్న సంక్షేమ పదాలు అభివృద్ధి పథకాలు అన్ని కూడా ప్రజల్లో తీసుకెళ్లి రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీని మరింత బలవంతం చేసి రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఆర్మీసీలు ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేస్తా ఉన్నారో ప్రజల పేద మరి 1 కోటి మంది మహిళలని కోటీశ్వరులు చేయాలని ఏదైతే ఆయన తపన పడుతా ఉన్నాడో ఆ కార్యక్రమాలన్నీ కూడా మేము తీసుకుని ముందుకు సాగుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మా పెద్దన్న మా గౌరవనీయులు మా కేంద్ర మంత్రివర్యులు సర్వే సత్యనారాయణ గారిని తమ అమూల్యమైన సందేహించాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. ఈనాడు మరోసారి ఈ విధంగా అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర బోయిన్పల్లిలో మరి యాదగిరి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం జరుపుకుంటున్నాం. సంతోషాన్ని కలిగిస్తుంది. మరి ముఖ్యంగా ఈరోజు మనమందరం ఇక్కడ ఎందుకు సమీకరించుకున్నాము, ఎందుకు ఇక్కడ గ్యాదర్ అయినాము అంటే కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, అదేవిధంగా ప్రియాంక గాంధీ గారు, గాంధీ కుటుంబము ఇచ్చిన పిలుపు మేరకు మనమందరము ఇక్కడ అసెంబ్లీ అయినాం. అదేంటి పిలుపు అంటే జై బాపు, జై భీమ్ అండ్ జై సంవిధాన్. జై బాపు అంటే ఎవరు? బాపూజీ అంటే మహాత్మా గాంధీ గారు. ఈ దేశానికి ఫాదర్ ఆఫ్ ది నేషన్, ఈ దేశానికి తండ్రి లాంటి వాడు. అందరికంటే ముందు ఆయనే పుట్టింది ఈ ముగ్గురిలో. బాపు గారు ముందు పుడితే తర్వాత అంబేద్కర్ గారు పుట్టినాక రాజ్యాంగం పుట్టింది. అందుకే సీరియాటంలో ఇచ్చింది జై బాపు, జై భీమ్, జై సంవిధాన్. సంవిధాన్ అంటే రాజ్యాంగం, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. ఈ దేశం ఉన్నన్ని రోజులు, ఈ దేశంలో పుట్టిన ప్రతి బిడ్డ ఉన్నన్ని రోజులు మహాత్మా గాంధీ గారిని ఎప్పుడు కూడా మరవకూడదు అన్న దానికే ఈనాడు రాహుల్ గాంధీ గారు ఒక మంచి నిర్ణయాన్ని తీసుకొని జై బాపు అని మనం ప్రార్థించాలి, పూజించాలి, ఎప్పుడు స్మరిస్తూ ఉండాలి అనేసి ఆ విధానాన్ని చెప్పింది. ఇకపోతే మన దేశానికి దిశానిర్దేశం ఉండాలి. మరి మనకు ఒక బైబుల్ ఉండాలి, మనకు ఒక ఖురాన్ ఉండాలి, మనకు ఒక భగవద్గీత ఉండాలంటే అది రాజ్యాంగమే. అది రాజ్యాంగ రూపంలో మరి ఈ దేశానికి అందించిండు ఎవరయ్యా అంటే డాక్టర్ అంబేద్కర్ గారు. మహాత్మా గాంధీ గారు ఫాదర్ ఆఫ్ ది నేషన్ అయితే డాక్టర్ అంబేద్కర్ గారు ఫాదర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అని వీళ్ళిద్దరికి టైటిల్స్ ఉన్నాయి. ఇది మనము ఎవరు కూడా కాదని లేరు. కాబట్టి అంబేద్కర్ గారు చూపిన చొరవ, ఆయన పడ్డ కష్టాలు, ప్రపంచంలో ఉన్న రాజ్యాంగాలను అన్నింటినీ క్రోడీకరించి అన్ని రాజ్యాంగాలను చదివి ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగాన్ని రచించిన ఘనత డాక్టర్ అంబేద్కర్ గారికి దక్కింది. కాబట్టి ఈ రోజు మన భారతదేశం ఇంత సుభిక్షంగా ఉన్నది. మనమందరం అన్నాదమ్ములము, అక్క చెల్లెళ్ళం కలిసిమెలిసి ఒక ప్రేమ అభిమానంతో ఉండగలుగుతున్నాం, ఒకరికొకరు మర్యాద ఇవ్వగలుగుతున్నాం. అన్ని భాషలు, అన్ని మతాలు, అన్ని కులాలు, అన్ని ప్రాంతాలు అనేకం ఉన్నాయి ఈ దేశంలో. ఉన్నా కానీ మనమందరము భారతీయులము, మనమందరం ఒక కుటుంబ వ్యక్తులము అన్న సందేశాన్ని ఇచ్చే విధంగా డాక్టర్ అంబేద్కర్ గారు ఒక మంచి రాజ్యాంగాన్ని రచించి ఇచ్చింది. అనేక రాజ్యాంగాలు ప్రపంచంలో ఉన్నాయి కానీ రాజ్యాంగాలు నిలవని. అనేక దేశాల్లో ప్రజాస్వామ్యాలు ఉండే కానీ ప్రజాస్వామ్యం ఎక్కడా లేదు. కానీ కేవలం భారతదేశంలోనే ప్రజాస్వామ్యం నిల్చున్నది, మరి సెక్యులరిజం నిల్చున్నది. మరి మనమందరం కుటుంబ వ్యక్తుల్లాగా ఉండగలుగుతున్నాము అంటే అది అంబేద్కర్ గారి చొరవ. ఆయనను ఎప్పటికీ కూడా మర్చిపోలేము. కాబట్టి మహాత్మా గాంధీ గారు ఫాదర్ ఆఫ్ ది నేషన్ అయితే డాక్టర్ అంబేద్కర్ గారు ఫాదర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అని వీళ్ళిద్దరికి టైటిల్స్ ఉన్నాయి. ఇది మనము ఎవరు కూడా కాదని లేరు. కాబట్టి అంబేద్కర్ గారు చూపిన చొరవ, ఆయన పడ్డ కష్టాలు, ప్రపంచంలో ఉన్న రాజ్యాంగాలను అన్నింటినీ క్రోడీకరించి అన్ని రాజ్యాంగాలను చదివి ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగాన్ని రచించిన ఘనత డాక్టర్ అంబేద్కర్ గారికి దక్కింది. కాబట్టి ఈ రోజు మన భారతదేశం ఇంత సుభిక్షంగా ఉన్నది. మనమందరం అన్నాదమ్ములము, అక్క చెల్లెళ్ళం కలిసిమెలిసి ఒక ప్రేమ అభిమానంతో ఉండగలుగుతున్నాం, ఒకరికొకరు మర్యాద ఇవ్వగలుగుతున్నాం. అన్ని భాషలు, అన్ని మతాలు, అన్ని
అన్ని కులాలు అన్ని ప్రాంతాలు అనేకం ఉన్నాయి ఈ దేశంలో. ఉన్నా కానీ మనమందరము భారతీయులము, మనమందరం ఒకటి, ఒక కుటుంబ వ్యక్తులము అన్న సందేశాన్ని ఇచ్చే విధంగా డాక్టర్ అంబేద్కర్ గారు ఒక మంచి రాజ్యాంగాన్ని రచించి ఇచ్చింది. ఇకపోతే రీసెంట్ గా మరి మనం చూస్తున్నాం చాలా దురదృష్టమైన చర్య. ఒక 26 మందిని చంపేసింది. ఒకరేమో నేపాలి విదేశీయుడు, మరి ఇంకోరు ఇట్లా 28 మందిని మరి టెర్రరిస్టులు మట్టుబెట్టిన సంగతి మనకు తెలుసు. అనవసరంగా కశ్మీర్లో ముందు అది ఆర్టికల్ 370 ఉండే, దాని తర్వాత ఆర్టికల్ 370ని రద్దు చేసిన కాంగ్రెస్ పార్టీ అంత పెద్ద పార్టీ ఉన్నా, ఎన్ని సంవత్సరాలు కాపాడుకుంటూ వచ్చిన జమ్మూ కాశ్మీర్ను కాపాడుకుంటూ వచ్చిన ఆర్టికల్ 370ని కూడా గౌరవించినా కానీ బీజేపీ వాళ్ళు అట్లాంటి చర్య తీసుకొని దాన్ని రద్దు చేసిన సహకరించిన. అందుకే అక్కడ ప్రజాస్వామ్యం నిలిచింది, అక్కడ శాంతి సామరస్యాలు కొనసాగినాయి. అందరం టూరిస్టులాగా పోతున్నాం, కాశ్మీర్ను చూస్తున్నాం, తిలకిస్తున్నాం, వస్తున్నాం. మరి అట్లాంటి ప్రాంతంలో కూడా డిస్టర్బెన్సెస్ ఉండాలని అక్కడ టూరిస్టులందరినీ కూడా మరి చంపేయడం అనేది జరిగింది. ఒక భయాన్ని సృష్టించి ఈ దేశంలో మరి ముఖ్యంగా పేరు అడిగి నీ మతం ఏంది, నీ కులం ఏంది, నీ పేరేంది అని అడిగి మరి హిందువులను కాల్చి చంపారు. అంటే ముస్లింలు అందరూ హిందువులకు వ్యతిరేకంగా కావాలి ఈ దేశంలో, హిందువులు ముస్లింలు కొట్టుకొని రావాలి ఈ దేశంలో అనే సందేశాన్ని ఇచ్చేందుకు ఆ టెర్రరిస్టులు ప్రయత్నం చేసేది. కానీ అట్లాంటిది ఏం లేదు. మేము ఒకరినొకరు గౌరవించుకుంటాం, ఒకరినొకరిని ప్రేమించుకుంటాం, మేమందరం అన్నదమ్ములను అక్కచెల్లెలను కలిసి ఉంటాం. మీ టెర్రరిస్టుల యొక్క బుద్ధులను, మీ యొక్క చర్యలకు తగిన మూల్యం మీరు చెల్లించుకునే విధంగా ఈ దేశం అంతా ఒకటైతే, ఈ దేశం అంతా ఒకటిగా ఉన్నది. తప్పకుండా మీకు గట్టిగా బుద్ధి చెప్తాము. మరి మేమందరం సమాయత్తమవుతాము, అందరం కూడా మీకు గట్టిగా బుద్ధి చెప్పి ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటాం, పరిరక్షించుకుంటాం అనే ఉద్దేశంతోనే ఈనాడు ఈ కార్యక్రమం చేపట్టి ఒకటి జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అయితే ఇంకోటి కొవ్వొత్తుల ర్యాలీ. किसी दुकान में चोरी होती है तो चौकीदार से पहले सवाल करते हैं। इसी तरह हम देश के चौकीदार से सवाल कर रहे हैं, अगर तुम है, तुमने बोला था कि मैं हूँ, किसी की जरूरत नहीं है, तो फिर ऐसा कैसा हो गया? और हर दिन वहाँ पे जो है सिक्योरिटी रहती थी, इस दिन सिक्योरिटी क्यों नहीं थी? आप जो इस पूरे वाकया को हिंदू मुस्लिम का रंग देना चाह रहे हैं, जबकि इसमें हिंदू मुस्लिम है ही नहीं। अगर आप देखेंगे एयरपोर्ट से जब टूरिस्ट लोग गए, गाड़ी का ड्राइवर मुसलमान, होटल्स में रहे वो मुसलमानों का, खाना खाए वो मुसलमानों का, तो फिर मुसलमान लोग और कश्मीरी लोग कैसा मार? पहले तो आतंकवाद का कोई मजहब नहीं होता। इसमें एक कश्मीरी भी मरा, मुस्लिम, एक जैन भी मरा, एक क्रिश्चियन भी मरा, और हमारे हिंदुस्तानी और हिंदू भाई भी मरे। तो इसमें आपको रंग देने की जरूरत नहीं है कि ये हिंदू मुस्लिम है। उनका तो काम ही यही है, उनके जितने भी फेलियर्स हैं, जितनी भी नाकामियां हैं, उनको छुपाने के लिए वो रोज कुछ न कुछ नया बहाना ढूंढते हैं। अगर आपको पाकिस्तान को तबाह करना है तो आपके जो दोस्त हैं करण अर्जुन, आजूज माजूज, अंबानी और अदानी, आप उनके जो पोर्ट्स हैं गुजरात में वो बंद कर दीजिए, उनका जो कारोबार पाकिस्तान के साथ हो रहा है वो बंद कर दीजिए, तभी जाके जो है पाकिस्तान की इकोनॉमी डाउन हो जाएगी, उनकी इकोनॉमी में वार होगा। यू हैव टू निप इन द बड। लेकिन आप क्या कर रहे हैं? हिंदुस्तानियों का दिमाग भटका रहे हैं। हिंदुस्तानियों को जो है अपने भाषण से, आपका ये भाषण अब नहीं चलेगा, क्योंकि हिंदुस्तानियों को पता चल गया है क्या आपकी खाली जुमले वाली सरकार है और आप जो है हिंदुस्तान को तोड़ने की कोशिश कर रहे हैं। अगर आप में दम है आप आगे बढ़िए, पाकिस्तान के ऊपर बोल के हमला कीजिए, आप बोल के अभी हमला कीजिए, हम सब आपके साथ हैं। मैं कश्मीर की बेटी हूँ, तेलंगाना की बहू हूँ, मेरे को बोलिए पूरे कश्मीर को आपके साथ लाऊंगी फौज बना के। धन्यवाद। इवी न्यूज़ अपडेट्स मरिన్ని अपडेट्स కోసం చూస్తూనే ఉండండి తెలంగాణ 24 న్యూస్।